అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము ఈ యొక్క వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. నేటి దినమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి మహా గొప్ప కృపచేత ఈ దినమున జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ సమాచారము, ఆ యొక్క దేశముల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నేటి దినమున జరుగుతున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధముల గురించి ఈ దినమున మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ఏలాము దేశము అనగా ఎక్కడుంది యొక్క ఏలాము దేశం? పరిశుద్ధ గ్రంథంలో బహు జాగ్రత్తగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచనములో, ఇర్మియా గ్రంథము 49:34లో లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఏమని సెలవిస్తుంది? యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ఇర్మియాకు, ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చినటువంటి దైవోక్తి. ఏలామును గూర్చినట్టు, నేను ఏలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నేను ఏలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఈ ఏలాము దేశం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథములో ఏలాము ఎవరు? ఆదికాండము 10వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు యొక్క కుమారులు షేము, హాము, యాపేత్. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలో షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లోదు. కాబట్టి షేము యొక్క కుమారులు ఏలాము. ఈ ఏలాము యొక్క పేరు మీద ఒక దేశము ఏర్పడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనము ఏలామును గుర్చినటువంటి ప్రవచనం. ఆ ఏలాము ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో 25వ అధ్యాయము 15వ వచనం ఇర్మియా గ్రంథము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని. ఏలాము దేశము పైన ఏమి కుమ్మరింపబడుతుంది? దేవుని యొక్క క్రోధపు మద్య పాత్ర, క్రోధపు పాత్ర, దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఏలాము దేశము పైన కుమ్మరింపబడుతుంది. ఎందుకు కుమ్మరింపబడుతుంది అంటే, ఏలాము దేశము గోగు మాగోగుతో దేవునికి విరుద్ధముగా పనులను చేసి ఉన్నది. కాబట్టి గోగు మాగోగు గురించి మనము మరలా ధ్యానిస్తాం. కాబట్టి ఈ యొక్క ఏలాము దేశము ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దానిని త్రాగించుము. ఇర్మియాతో దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనము. జిమి రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. దేవుని యొక్క ఉగ్రత పాత్రలోనిది ఆ యొక్క మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేశాలన్నిటికి కూడా త్రాగించమని ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క ఏలాము ఏ ప్రాంతము? ఏలాము ఏ ప్రాంతము అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగను. ఈ దానియేలు ప్రవక్త, దానియేలు 8వ అధ్యాయం 2వ వచనంలో నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణము. ఈ ఏలాము ఎక్కడుంది? షూషను పట్టణం యొక్క రాజధాని. ఏలామను షూషనను పట్టణపు నగరులో ఉండగా, ఏలాను యొక్క ప్రాంతంలో షూషను కోట ఉంది. షూషను కోట ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అహష్వేరోషు 127 సంస్థానాలను పరిపాలించాడు. చూద్దాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహష్వేరోషు పరిపాలించాడు.
ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన. దానియేలు చూచాడు దర్శనము. ఏలాము ఎక్కడుంది? దానియేలు షూషను కోటలో ఉండి ఆ యొక్క ఏలాము ప్రాంతములో ఉన్నటువంటి షూషను కోట. ఈ యొక్క షూషను కోట ఎక్కడుంది? పర్షియా దేశంలో, కూషు దేశంలో ఉంది. పరిశుద్ధ గ్రంథం చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించను. పారసీక దేశము యొక్క మాద్య దేశము యొక్క పరాక్రమశాలి. పారసీక దేశము అంటే యొక్క ఇరాన్. పారసీక దేశములో యొక్క షూషను కోట ఉంది. కాబట్టి పారసీక దేశము అనగా ఇరాన్ దేశం. ఈ యొక్క పారసీక దేశములో ఉన్నటువంటి జనులెవరు? ఏలాము దేశము అనగా పరిశుద్ధ గ్రంథములో పారసీక దేశము అనగా పర్షియా. ఈ యొక్క ఏలాము షూషను కోటలో దానియేలు వారు దర్శనం చూచారు. కాబట్టి ఏలాము దేవుడు చెప్పినటువంటి ప్రవచనం. ఏలాము నోవాహు కుమారులు ఏలాము యొక్క జనము. ఏలాము మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఏలాము యొక్క దేశము షూషను కోటలో నుంచి దానియేలు దర్శనము. ఏలాము ప్రాంతములో ఉన్నటువంటి షూషను కోటలో నుంచి దానియేలు దర్శనం చూచాడు. ఈ యొక్క ఏలామును షూషను కోటను పరిపాలించినటువంటి యొక్క రాజు అహష్వేరోషు ఉన్నటువంటి దేశము పారసీక దేశము. కాబట్టి ఈ యొక్క పారసీక దేశము నేటి ఇరాన్ దేశము. కాబట్టి ఇరాన్ దేశమును గురించినటువంటి దైవోక్తి పరిశుద్ధ గ్రంథము జాగ్రత్తగా చూద్దాం. ఇరాన్ దేశమును గురించినటువంటి దైవోక్తి ఏమై ఉన్నది? ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34-35 వచనాలు. నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారం. ఏలాము యొక్క బలము ఏమి? వారి ఆయుధములు వారికి బలం. ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారం. కాబట్టి ఏలాము యొక్క బలము ఏమై ఉన్నది అంటే వారి ఆయుధములే వారికి బలం. ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఆ యొక్క ఆయుధములను దేవుడు విరుచుచున్నాడు. కాబట్టి ఈ యొక్క ఏలాములో పరిశుద్ధ గ్రంథములో బహుజాగ్రత్తగా చూసినట్లయితే యెషయా గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ఏలాములో ఎవరున్నారు? ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. ఏలాము సిద్ధపరచుకొని ఉంది. వేటిని సిద్ధపరచుకొని ఉంది? ఏలాము యోధులను, యుద్ధము చేసేటువంటి యుద్ధ వీరులను సిద్ధపరచుకొని ఉన్నది. రథములను, రౌతులను, ఆయుధములను సిద్ధపరచుకొని ఉన్నది. సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. ఏలాములో, ఇరాన్ దేశములో యుద్ధమునకు చాలా బహు విస్తారమైనటువంటి ఆయుధాలు కలిగి ఉన్నదని లేఖనం సెలవిచ్చుచున్నది. బహు జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ఏలాము యోధులను అనగా యుద్ధము చేసేటువంటి వారిని, రథములను, తర్వాత రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది, సిద్ధము చేసి ఉన్నది. కాబట్టి అంబుల పొదిని విరుచుటకు ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి నేను ఏలాము యొక్క బలమును, ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. ఏలాము యొద్ద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దేవుడు నిర్వీర్యం చేయబోతూ ఉన్నాడని లేఖనము సెలవిచ్చుచున్నది. ఏలాము సిద్ధపరచుకొని ఉన్నది యొక్క ఆయుధములను. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆయుధములు సమకూర్చింది ఎవరు? ఏలాముకు ఆయుధములను సమకూర్చినది బబులోను మహాపట్టణము. కాబట్టి బబులోను మహాపట్టణము గురించి మనము ధ్యానిద్దాం. ఏలాము యొక్క ఈ వెనకల ఉండి ఏలాముకు సిద్ధపరిచినది యెహెజ్కేలు గ్రంథము 38:3వ వచనంలో ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఏలామునకు సమస్తము ఎవరు సమకూరుస్తున్నారు?
గోగు మాగోగు. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకు మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. ఎందుకు విరోధి అయి ఉన్నాడు దేవుడు గోగుకు? ఈ యొక్క ఏలామునకు సమస్తమును సమకూర్చి పెడుతూ వస్తూ ఉన్నది. కాబట్టి నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకును గాలములను తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరు చేసేదను. కాబట్టి నీతో కూడాను పారసీక దేశపు వారిని, ఈ యొక్క ఇరాన్, పారసీక దేశము అనగా ఇరాన్, పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారందరినీ, డాళ్లను, శిరస్త్రాణములు ధరించి వారందరినీ నేను బయలుదేరి చేసేదను. కాబట్టి ఈ యొక్క మహాబబులోను ఆ యొక్క పారసీక దేశమునకు గోగు మాగోగు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి వారు ఆ యొక్క యుద్ధములను, ఆ యొక్క ఆయుధములను సమకూరుస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క పర్షియా దేశము అనగా ఇరాన్, ఈ ఇరాన్ ఆయుధములను సమకూర్చుకుంటుంది. ఈ చివరి దినములలో ఇరాన్ యొక్క ప్రవచనము, ఇరాన్ ఏలాము దేశమును గూర్చినటువంటి ప్రవచనము నెరవేరిందా? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. 49 ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 38వ వచనం. ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనమును చేయుదును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఏమై ఉన్నది? ఇర్మియా గ్రంథము 49:38 వచనంలో ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఏలాము దేశము ఆయుధములను సమకూర్చుకునింది. దేనికి సమకూర్చుకునింది? యెరూషలేము పైన, ఇశ్రాయేలు దేశం పైన, దేవుని యొక్క జనము పైన యుద్ధము చేయుటకు ఏలాము సమకూర్చుకొని ఉన్నది. కాబట్టి ఏలాము యొక్క రాజును, ఏలాము నుండి నేను రాజును అధిపతులను నాశనము చేయుదును. ఏలాముకు రాజు లేడు. ఈ దినమున పర్షియా అనబడేటువంటి ఇరాన్కు రాజు ఉన్నాడా? లేడు. అధిపతులు ఉన్నారా? లేరు. ఇశ్రాయేలు దేశం వారందరినీ లేపేశారు. కాబట్టి ఎందుకు లేపేశారు? ఇది దేవుని యొక్క ప్రవచనము. కాబట్టి ఇశ్రాయేలుకు విరుద్ధంగా రూపింపబడినటువంటి వీరు ఎవరునూ లేరు. కాబట్టి ఎవరునూ ఉండరు రాబో రోజుల్లో. కాబట్టి వీరికి అధ్యక్షత వహించేది ఏది? బబులోను మహాశక్తి గోగు మాగోగు. గోగు మాగోగు గురించి మనము ధ్యానిస్తాం. కాబట్టి ఈ దినమున దేవుడు రాసి ఇచ్చినటువంటి ప్రవచనము, ఆ యొక్క ఏలాము దేశము, నోవాహు కుమారుడైనటువంటి ఏలాము జనము, ఆ యొక్క ఏలామును గురించినటువంటి యొక్క దైవోక్తి, ఏలాము దేవుని యొక్క తీర్పు, ఉగ్రత, మద్యపు పాత్రలోనిది ఆ యొక్క ఏలాము దేశము. దాని చుట్టూ ఉన్న వాటికి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పినట్టు ఆ యొక్క తీర్పు పాత్రలో ఉన్నటువంటి దేవుని ఉగ్రతను తాగించారు. ఎందుకంటే ఏలాము దేశము మహాబబులోను అనేటువంటి దానితో, దేవుని యొక్క విరుద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క దానితో, ఆ గోగు మాగోగు యుద్ధం నుంచి ఆ యొక్క యుద్ధము చేయుటకు ఆ యొక్క ఆయుధములను సమకూర్చుకొని ఉన్నది. ఎవరిపైకి? ఇశ్రాయేలు దేశంపైకి. కాబట్టి ఈ యొక్క లేఖనము నెరవేరింది. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 38వ వచనము. దేవుడు ముందుగానే సెలవిచ్చాడు, నా సింహాసనమును అచ్చట స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయదు. కాబట్టి పర్షియా అనబడినటువంటి ఇరాన్ దేశంలో నుండి రాజులను, అధిపతులను, రాజు ఉండడు, అధిపతులు ఉండరు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజు ఉండడు ఏలాములో, అధిపతులు ఉండరు. ఎవరైనా రాజు అన్నాడు అంటే ఇశ్రాయేలీలు వారిని లేపేస్తారు. అధిపతులు అని ఉన్నారు అంటే వారిని లేపేస్తారు. వారు కాదు, దేవుడు ముందుగానే చెప్పినటువంటి ప్రవచనం ప్రకారము ఏలాము దేశములో, పర్షియా అనబడిన ఇరాన్ దేశంలో రాజులు ఉండరు, అధిపతులను ఉండరని వాక్యము సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున దేవుడు ఈ యొక్క ఏలాము దేశమును ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. కాబట్టి మరలా రాబోయేటువంటి రేపటి వీడియోలో మనము ఆ యొక్క గోగు మాగోగు గురించి,
ఏలామునకు సమర్థిస్తున్నటువంటి ఆ యొక్క బబులోను పట్టణం గురించి మనము ధ్యానిస్తాం. కాబట్టి అనుదినము మనం యొక్క దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాం కాబట్టి ఇది దేవుని యొక్క మహా గొప్ప కృప. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క వాక్యమును అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయమని తెలియజేస్తూ మరి ఒక అంశంతో రేపటి దినమున మీ ఎదుటకి నేను రాగలను పరిశుద్ధాత్మ యొక్క మహా గొప్ప కృప చేత. కాబట్టి అందరికీ షలోం.